చేసుకుంటాడు, మరి అంతేం లేదు. లవ్ స్టోరీ కూడా బాగుంది. లైక్ ఎట్లా అంటే స్మూత్ గా వెళ్ళిపోయింది. సాడ్ ఎండింగ్స్ కాకుండా హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి, బాగుంది. పార్ట్ 2 హీరో ఎంట్రీ ఉంది, దాంతో అది ప్లస్ పాయింట్ అయింది. లిటరల్లీ ఆ పార్ట్ 2 హీరో ఎంట్రీ వల్లనే మూవీ బతికిపోయింది అనిపించింది నాకు. లైక్ దాని వల్ల డౌన్ వెళ్ళిపోయి సడన్ ఒకటేసారి రైజ్ అయిపోయింది అన్నట్టు. దాని వల్ల అది హిట్ 4 కి. సో హిట్ 4 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ హీరో అన్నట్టు. ఎస్, కార్తీ డైరెక్టర్ కొత్తగా చూస్ చేసుకున్నాడు, కొంచెం కొత్త వైబ్స్ ఇవ్వాలని. మేబీ కామెడీ ఉంటది అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం తెలుగు అన్ని మిక్స్ అయి ఉంటదని అని నేను అనుకుంటున్నా. లైక్ రఘువరన్ బీటెక్ లో చూసిందే మనము, సేమ్ అదే క్యారెక్టర్, అదే హైప్. సో తండ్రి పాత్ర కూడా బాగుంది. అసలు రియాలిటీ ఫాదర్ అండ్ సన్ లా ఉన్నారు, మరి ప్రేమగా చూపించడం కాకుండా రియల్ గా ఎట్లా ఉంటారో అట్లానే ఉన్నారు. వైలెన్స్ స్టార్ అనుకోవాలి, లిటరల్లీ న్యాచురల్ టు కంప్లీట్ వైలెన్స్ అయిపోయింది. సైకో గానీ బాగున్నాడు అసలు చెప్పాలంటే. అడ్విషియస్ ది బాగుంది, 1 తో కంపేర్ చేస్తే 2 బాగుంది. ఇది కంప్లీట్ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ రీచెస్ టు హిట్ 3 ఈక్వల్ గా అనిపించింది. కొంచెం నాని ఉండడం వల్ల హైప్ ఎక్కువైంది. అఫ్ కోర్స్ ఫ్యాన్స్ కి అయితే పక్క నచ్చుతుంది, పక్క. వైలెన్స్ ఎక్కువైంది అంటే మూవీస్ ఎక్కడంటే అక్కడ వరకే ఉంచాలి, అది బయటకి ఇంప్లిమెంట్ చేయదు. అలాంటంటే చాలా మనము ఇన్స్పిరేషన్ గా తీసుకొని అవన్నీ వాడాలి, ఎవరు వాడట్లే కదా మూవీస్ ని. సో మరి అంత వైలెన్స్ లేదు కాబట్టి, మరి అంత లేదు వైలెన్స్. సో మూవీస్ ఎక్కడి వరకు చూడాలో అట్లనే చూసి థియేటర్స్ దగ్గరనే ఉంచేసి రావాలి అంతే. నాని అన్న లిటరల్లీ మీరు ఉంటే నేను హక్ చేసుకోవాలి అనుకుంటున్నాను, అంత బాగా తీశారు మూవీని. లిటరల్లీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓవరాల్ గా అబ్బాయి ఎవరేజ్ అన్న. సో మన మీద వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చి సర్వైవల్ థ్రిల్లర్, దానికి తగ్గట్టు ఉంది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు సినిమా. మనం ఏదైతే హెచ్ఐటీ చూసి వచ్చామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఒక మాస్ ఆ మూవీగా మాత్రం ఒక మంచి మూవీగా నిలిచిపోతుంది.